హే గాయ్స్ షార్ట్కి యూస్ వస్తలే అని చాలా ఆడియన్స్ అయితే మనకు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ ట్రిక్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ ట్రిక్ యూజ్ చేస్తున్నారు ఓకే, బట్ మీరు అప్లోడ్ చేసే ప్రాసెస్ని సరి చూసుకుంటలేరు అనుకుంటున్నా. సో అప్లోడ్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ట్రిక్ పెట్టాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్తానమాట గాయ్స్. ఎందుకంటే మీరు ఏదైతే ట్రిక్ యూజ్ చేస్తున్నారో సో అది మీకు యూజ్ అవుతలేదు అనుకుంటున్నా. సో అప్లోడ్ ప్రాసెస్ అయితే కంపల్సరీ ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తానమాట గాయస్. మీరు అప్లోడ్ చేసే ప్రాసెస్ కూడా కంపల్సరీ ఉంటుంది అన్నమాట. మీరు అప్లోడ్ చేసే ప్రాసెస్ కూడా సరి చేయకపోయింది అనుకోండి, మీ షార్ట్ అనేది వైరల్ కాదు, ఖచ్చితంగా వైరల్ కాదు. 10-20 వ్యూస్ వస్తున్నాయి అన్న, మీరు షార్ట్ ఏదైతే చెప్పినారో చేసినాం కాబట్టి సో నాకు చాలా వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి, ఏం చేయాలనేది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అనమాట గైస్. షార్ట్ అప్లోడ్ చేసే ప్రాసెస్ చూపిస్తాను అనమాట. సో ఏంటంటే అల్గోరిథం అనేది ఎలా చేంజ్ అవుతుందండి, యూట్యూబ్ వాళ్ళు ఎలా చేంజ్ చేస్తారు, షార్ట్కి ఎక్కువ ఫాలో అవుతున్నారు, లాంగ్ వీడియోస్కి తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి షార్ట్ వీడియోకి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో షార్ట్కి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే షార్ట్ వీడియోకి ఫాలో కావాలా. షార్ట్ ఓకే, మీకు షార్ట్ వీడియో కంపల్సరీ ఫాలో కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎలా అప్లోడ్ చేయాలైతే మీకు ప్రాసెస్ చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎలా అప్లోడ్ చేయాలా, షార్ట్కి ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలా అనేది ఇక్కడ చెప్తాను. సింప్లీ న్యాచురల్గా చెప్తాను, జస్ట్ వేలో చెప్తాను అనమాట, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఎప్పుడు పబ్లిక్ చేయాలనేది మీకు అది కూడా టైం చెప్తాను అనమాట. ఈ వీడియోలో అయితే కంపల్సరీ స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో. ఎవరికైతే షార్ట్ వ్యూస్ వస్తలేవో కంపల్సరీ ఈ వీడియో వాచ్ చేయండి. ఎందుకంటే చాలా ఆడియన్స్ అయితే తప్పునలు పడుతున్నారు, షార్ట్కి వ్యూస్ వస్తలేవు, షార్ట్కి వ్యూస్ వస్తాయి. కంపల్సరీ వ్యూస్ వస్తాయి, ఎందుకు వ్యూస్ రావు? నేను చెప్పాను కదా, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. అప్లోడ్ చేసే ప్రాసెస్ ట్రిక్ యూజ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఓకే గాయ్స్, ఇక్కడ ప్రాసెస్ చెప్తాను, ఇక్కడ ఫాలో అవ్వండి. యూట్యూబ్ వాళ్ళు ఎలా వెళ్తే మనం కూడా అలా వెళ్ళాలి, ఎందుకంటే అల్గోరిథం ఎలా చేంజ్ చేస్తున్నారో మనం కూడా అలాగే చేంజ్ అవుతూ ఉండాలి. లాంగ్ వీడియోకి పర్ఫార్మెన్స్ ఎక్కువ పెట్టకండి, మీరు షార్ట్ వీడియోకే పెట్టండి. ఓకే, ఇక్కడ మీకు షార్ట్ వీడియో కూడా డబ్బులు చాలానే వస్తాయి, ఎందుకు రావని అనుకోండి. చాలా మీ మానిటైజేషన్ కావాలి కంపల్సరీ. మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఎలా డబ్బులు వస్తాయో మీరే తెలుసుకుంటారు. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అయితే చెప్తాను, ఇక్కడ ప్రాసెస్లో ఇక్కడ స్క్రీన్ కార్డ్ అయితే చెప్తాను. ఈ సో గాయ్స్, ఎవరైతే మన కొత్తగా ఆడియన్స్ మన వీడియో వాచ్ చేస్తుంటారో కంపల్సరీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ విన్నర్ ఎవరైతే అవుతారో నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎవరైతే కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళని నేను కంపల్సరీ విన్నర్ చేస్తున్నాను అనమాట. కమ్యూనిటీ పోస్ట్లో నేను ప్రమోట్ చేస్తున్నాను అనమాట. సో గాయ్స్, ఈ రోజు అయితే ప్రమోట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్లో. వీళ్ళకైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి, తప్పకుండా వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు కూడా ప్రమోట్ చేస్తాను. ఎవరికైతే ప్రమోట్ చేసుకున్నారా అని అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను అనమాట. గైస్, ఈ రోజు వీడియోలో అయితే షార్ట్ని ఎలా అప్లోడ్ చేయాలి అండ్ ఎప్పుడు పబ్లిక్ చేయాలి ఇక్కడైతే వీడియోలో చెప్తాను అనమాట. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. గాయస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ షార్ట్ ఎంత పెడతారండి, మ్యాక్సిమం 40 సెకండ్స్ పెడతారు. 40 సెకండ్స్లో మీరు 10 సెకండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ పెట్టండి. ఆడియన్స్కు ఎంగేజ్ కావాలా. షార్ట్లో ఇట్లా స్వైప్ చేస్తారు కదా, ఇట్లా స్వైప్ చేస్తే ఆడియన్స్ వెయిట్ చేయాలి. ఇట్లా స్వైప్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ఆడియన్స్ జస్ట్ వెయిట్ చేయాలి. 10 సెకండ్స్ వెయిట్ చేస్తారు. 10 సెకండ్స్ వెయిట్ చేసిన అనుకోండి, ఆడియన్స్ మొత్తం వాచ్ చేస్తారు అన్నమాట. అప్పుడు ఫస్ట్లో ఏం చేయాలంటే 10 సెకండ్స్ అందులో వెయిట్ చేసి మ్యాజిక్ పెట్టండి అనమాట షార్ట్లో. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిప్ అన్నమాట, కంపల్సరీ మీరు అది యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి గాయస్, ఇక్కడ ప్లస్ సింబల్. ఆల్మోస్ట్ అందరికి తెలుసు షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలైతే అందరికి తెలుసు గాయస్. ఎవరికైతే షార్ట్కి యూస్ వస్తలేవు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఈ ప్లస్ సింబల్కి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్కి ఓకే వేస్తే గాయస్, ఇక్కడ చూడండి, ఎవరైతే షూటింగ్ తీసి పెట్టుకుంటారో షార్ట్, ఆ షూటింగ్ తీసి పెట్టుకున్న షార్ట్ని మనకి ఇక్కడ గ్యాలరీలో తీసుకెళ్తుంది. లేదా మీరు షార్ట్ని లేదా ఇట్లా డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలంటే ప్లస్ సింబల్కి ఓకే వేస్తే అండ్ ఇక్కడ డైరెక్ట్ షార్ట్కి తీసుకెళ్తుంది. షార్ట్కి తీసుకెళ్తే మనకి ఇక్కడ ఇట్లా డైరెక్ట్ 15 సెకండ్ ఇట్లా వస్తుంది. సో అది మనం షార్ట్లో మనం ఇట్లా డైరెక్ట్ ఇట్లా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ వీడియోస్కి వెళ్తే డైరెక్ట్ గ్యాలరీకి వెళ్ళి తీసుకెళ్తుంది. డైరెక్ట్ గ్యాలరీకి తీసుకెళ్తే మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక షార్ట్ మీరు షూటింగ్ తీసుకొని పెట్టుకుంటారు కదా, కంపల్సరీ వీడియో అనేది మీ షార్ట్ అనేది మంచిగా ఎడిట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మంచిగా ఎడిటింగ్ ఎలా అంటే కొన్ని షార్ట్స్ ఎడిటింగ్ ఎలా చేసుకుంటారో వీడియోస్ చూడండి. లేదా నన్ను అడుగుతానండి షార్ట్ ఎడిట్ ఎలా చేయాలనేది మీకు వీడియో చేసి పెడతాను, అది కూడా మీకు చేసి పెడతాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక షార్ట్ తీసుకుంటున్నా, ఇక్కడ ఇది ఒక షార్ట్ తీసుకుంటా, జస్ట్ సౌండ్ అయితే ఆఫ్ చేస్తాను. అండ్ ఇక్కడ గాయస్, ఇక్కడ మీరు క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మీకు కొత్త ఆప్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ క్రాప్, ఇక్కడ చూడండి క్రాప్ ఉంది. క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఆల్రెడీ మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకుంటారు కదా, క్రాప్ చేసే అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఒక వేసేయండి. నెక్స్ట్ ఒక వేసేస్తే గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మీకు సాంగ్ పెట్టుకోవాలంటే సాంగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి సాంగ్ ఉంది చూడండి, ఈ సాంగ్ యాడ్ చేసుకోవాలంటే సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ సాంగ్ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ సాంగ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రెండింగ్లో రికమెండేషన్ ఉంది చూడండి, ఇక్కడ రికమెండేషన్ సాంగ్స్ అన్నమాట. జస్ట్ మీకు రికమెండేషన్ అంటే ఏంటి,
ట్రెండింగ్లో జస్ట్ రికమెండేషన్ నడుస్తున్న షార్ట్స్ ఇవి. జస్ట్ మీకు అవి అవసరం ఉంటే అవి పెట్టుకోవచ్చు. లైక్ మీరు సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా తెలుగు ఒకేస్తే తెలుగు వచ్చేస్తాయి, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ మీకు ఏది కావాలంటే అది సాంగ్ పెట్టుకోవచ్చు. లైక్ ఇట్లా సో ఇట్లా ఓకే వేసేస్తే ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సాంగ్ అయితే వచ్చింది చూడండి, ఈ సాంగ్ అయితే వచ్చింది. దీనికి సాంగ్కి ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. సో నేనైతే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసేస్తే నెక్స్ట్ వేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ చాలా హార్డ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందు కవర్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీ షార్ట్కి కవర్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటుంటే ఎవరికైతే షార్ట్ రికమెండేషన్ వెళ్తుందో వాళ్ళకి అట్రాక్షన్ కనిపించాలి, చూడగానే క్లిక్ చేయాలి షార్ట్కి, లేదా స్వైప్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కొద్దిగా అది థంబ్నెయిల్ కనిపించేది. సో మనకు ఎవరికైతే సర్చ్ బార్లో వస్తుందో సర్చ్ బార్లో వచ్చిన తర్వాత మనకు థంబ్నెయిల్ అట్రాక్షన్ కనిపిస్తే, కవర్ ఫోటో అట్రాక్షన్ కనిపిస్తే మీకు క్లిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇట్లా మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ చూడవచ్చు, ఇవిగో అండ్ హియర్ ఇక్కడ చూడవచ్చు, ఇది బాగా అనిపిస్తుంది చూడండి నా షార్ట్ అనేది. అండ్ ఇక్కడ సింపుల్ వర్షం పడ్డలాగా అండ్ ఇక్కడ ఎక్కడో ఉన్నలాగా అనిపిస్తుంది సైజ్. ఇక్కడ దీనికి ఓకే ఇస్తాను. లైక్ ఇట్లా ఓకే ఇస్తే మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ ఇట్లా బాగుంది కాబట్టి నేను దాన్ని ఓకే వేసిన. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ షార్ట్కి తగ్గట్టు లైక్ ఇట్లా మీరు ఏం చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్లో ఏం మ్యాజిక్ యాడ్ చేశారు దాంట్లో, ఎంటర్టైన్మెంట్ సంథింగ్ మీకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇది చెప్తున్నా, ఏం మ్యాజిక్ యాడ్ చేశారు అందులో ఆ మ్యాజిక్ యాడ్ చేసింది ఇక్కడ టైటిల్ యాడ్ చేయండి. సో అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. టైటిల్ ఏంటి, సో సంథింగ్ మీరు జోక్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఇట్లా జోక్. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ షార్ట్ తెలుగులో రాయాలంటే తెలుగులో రాయచ్చు. అండ్ ఇక్కడ ఈ షార్ట్ ఇంగ్లీష్ పెడతాను. ఈ షార్ట్ చూసిన తర్వాత నవ్వు ఆపరు. సో ఇట్లా ఈ షార్ట్ చూసిన తర్వాత నవ్వు ఆపరు టైటిల్ చూస్తారు. ఇప్పుడు షార్ట్లో ఏదైతే షార్ట్ ఉందో ఆ షార్ట్ని చూసిన తర్వాత అండ్ ఇక్కడ టైటిల్ చూస్తారు, కింద ఏం చూస్తారు, ఈ షార్ట్ చూసిన తర్వాత నవ్వు ఆపరు. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ కామా ఇచ్చేయండి. ఇట్లా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇంగ్లీష్ వర్డ్ ఒకటి రాసేయండి. ఏదో ఒక నేను నచ్చిన ఇంగ్లీష్ టైటిల్ ఇచ్చేయండి. ఇట్లా హౌ టు షార్ట్ వైరల్ ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేయండి. ఫస్ట్ టైటిల్ ఏం కనిపించాలి, ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఈ షార్ట్ చూసిన తర్వాత నవ్వు ఆపరు, ఎందుకంటే ఇందులో ఏమైనా ఉన్నాయి కాబట్టి క్లిక్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ హౌ టు షార్ట్ వైరల్. సో అదైనా చేయొచ్చు, లేదా ఏదైనా మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. జస్ట్ ఇట్లా కాపీ దీనికి ఓకే వేసేసి ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ వేసేసి ఆల్ కాపీ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, టైటిల్ కాపీ చేసుకున్నా కదా, దాన్ని ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. జస్ట్ మర్చిపోయాను, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, షార్ట్స్. ఓకే, షార్ట్స్ ఇచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. జస్ట్ మొత్తం కాపీ చేసుకొని అండ్ మీకు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్ లిస్ట్లో ఉంచండి. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే లొకేషన్ అండ్ మొత్తం అవన్నీ అయితే మీకు తెలిసిన విషయాన్ని ఆల్మోస్ట్ మీకు ఏం కదిలేయకండి. డిస్క్రిప్షన్లో జస్ట్ మ్యాజిక్ పెట్టాలి, ఏం పెట్టాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను, బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. నేను ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ ప్రాసెస్ ఉంది కదా, దీనికి అప్లోడ్ చేసేయండి. జస్ట్ అంతే. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి, క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు డెస్క్టాప్ ఎక్కడ క్రోమ్లో ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి www.whitestreet.com లాగిన్ ఓకే వేసుకుంటే ఇక్కడ లాగిన్ ఓకే వేసుకోండి గాయస్. ఇక్కడ ఓకే వేస్తే ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఎక్కడ మీకు షార్ట్ అయితే అప్లోడ్ చేసి చూస్తలేను, ఇలా అప్లోడ్ చేయండి అని చెప్తున్నా. అండ్ ఇక్కడ మీకు ఇందాక టైటిల్ ఎలా పెట్టాలో మీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో అలా మీరు జోక్ చేస్తున్నారు అయితే అలా పెట్టండి, లేదా మీరు ఏదైనా మీ కుకింగ్ సంబంధించింది అండ్ వ్లాగింగ్ సంబంధించింది అలా ఉంటే టైటిల్ ఇప్పుడు చూడండి. ఓన్లీ మీరు ఏదైనా వేలో అంటే ఏదైనా ట్రావెల్కి వెళ్తున్నారు అనుకోండి, ట్రావెల్కి ఎలా వెళ్తున్నారు, సో అక్కడ నేను మ్యాజిక్ ఇక్కడ మీరు టైటిల్ ఏం పెట్టాలి, ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ రోజు అయితే నేను ఇక్కడ వెళ్తున్నా, అక్కడ మీకు మ్యాజిక్ చూపిస్తాను, ఇందులో మీరు చాలా ఇంపార్టెంట్ ఉంది అని మీరు టైటిల్లో పెట్టాలి. అట్లా పెట్టిన తర్వాతనే ఆడియన్స్ టైటిల్ చూసి మీ షార్ట్ వాచ్ చేస్తారనమాట. గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంటెంట్లో వెళ్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు, మీరు ఏం చేస్తారంటే షార్ట్స్కి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, అది షార్ట్ అయితే అప్లోడ్ ఇందాక మీరు అక్కడ ప్రౌజ్ పెట్టాను కదా, అప్లోడ్ చేయలేదు, అక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అవుతాయి కదా, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇక్కడ షార్ట్కి తీసుకోండి. సో అయితే టైటిల్ పెట్టారు కదా, ఈ షార్ట్ చూసిన తర్వాత నవ్వు ఆపలేరు అని చెప్పాను కదా, సో ఇక్కడ టైటిల్ అయితే అదే వస్తుంది. నేను వేరే షార్ట్ చూపిస్తున్నా ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ చూడండి, నేను హౌ టు షార్ట్ వైరల్ అని పెట్టాను అండ్ షార్ట్ పెట్టాను. ఓన్లీ ఇక్కడ ఏం పెట్టలేదు, మ్యాజిక్ ఏం పెట్టలేదు. చూడండి, హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ పెట్టాను అండ్ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ వీడియో పెట్టాను, వేరే ఏం పెట్టలేదు. జస్ట్ అంతే పెట్టండి. మీకు ఇక్కడ టైటిల్ కాపీ చేసుకున్నారు కదా, ఆ టైటిల్ కాపీ చేసుకున్నది గాయస్ ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి, సో ఇది ఉంటుంది కదా, దీన్ని రిమూవ్ చేసేయండి. అంటే వేరే షార్ట్ చూపిస్తున్నాను, ఆ షార్ట్ చూపిస్తాను, ఇక్కడ వేరే షార్ట్ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఏముండదు. సో మీకు ఇక్కడ టైటిల్ కాపీ చేసేయండి. ఇక్కడ టైటిల్ కాపీ చేసి ఇక్కడ ఏముంది, ఈ షార్ట్ చూసిన తర్వాత నవ్వు
ఆపరు అని జస్ట్ టైటిల్ పెట్టాం అంతే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్స్ కొన్ని ఇచ్చుకోవచ్చు. సింపుల్లీ ఏమి ఇవ్వకండి, అన్నిట్లా డిస్క్రిప్షన్ మొత్తం నింపకండి. మీ షార్ట్ వైరల్ అలాగే కాదు, ఎందుకంటే జస్ట్ ఒక హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇస్తారంటే జస్ట్ మీరు హ్యాష్ ట్యాగ్స్ వైరల్ ఇవ్వండి, ఒకటి వైరల్ ఒకటి ఇవ్వండి హ్యాండ్ ఇక్కడ. నెక్స్ట్ ఏమి ఇస్తారంటే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ ఒకటి ఇవ్వండి అండ్ ట్రెండింగ్ ఒకటి, అండ్ మీ ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చుకోండి. మీ ఛానల్ నేమ్ కంపల్సరీ ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్లో, ఎందుకంటే ఛానల్ నేమ్ ఒకసారి ఇచ్చినామనుకోండి ఏదైతే షార్ట్స్ పెరుగుతుంటాయో కంపల్సరీ అక్కడ మీకు ఈ ఛానల్ నేమ్ సర్చ్ బార్లో వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ నేమ్ కదా, శ్రీనివాస్ టెక్ ఛానల్. సో ఇట్లా మనం ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. జస్ట్ ఇక్కడ చూడండి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వగానే నా ఛానల్ నేమ్ ఇది ఇక్కడ లిస్ట్లో వస్తుంది చూడండి. సో అట్లా మీరు ఛానల్ నేమ్ పెట్టారు అనుకోండి, ఛానల్ నేమ్ లిస్ట్లో వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ అదే వస్తుంది చూడండి, ఛానల్ నేమ్ లిస్ట్లో వస్తుంది. చూసినారా అట్లా. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్ వైరల్ ఉంది. ఇక్కడ చూడండి ఓన్లీ మనం ట్రెండింగ్ పెట్టినాం, వైరల్ పెట్టినాం, షార్ట్ వైరల్ పెట్టలేదు, షార్ట్ వైరల్. అండ్ ఇక్కడ ఇంకొకటి షార్ట్ ఓన్లీ షార్ట్స్ ఉంటుంది అండ్ షార్ట్ పెట్టండి అండ్ షార్ట్. జస్ట్ ఇంతే ఇచ్చేయండి అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. ఎక్కడ సేవ్ చేస్తారు? అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. ఉందా సేవ్? ఎవరికైతే సేవ్ ఆప్షన్ వస్తలేదు అని అంటున్నారు కదా, ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, అక్కడ సేవ్ ఆప్షన్కు ఓకే చేసేయండి. అంతే, ఇక్కడ సేవ్ చేస్తాను చూడండి, మీ కళ్ళ ముందర సేవ్ చేస్తాను. అంటే ఎందుకంటే వేరే షార్ట్ ఇది, ఆ షార్ట్ నేను అప్లోడ్ ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నాను మీకు. అలా చేసి అక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ షోమర్ కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ ఈ షోమర్కి ఓకే వేసుకోండి. షోమర్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు అండ్ కిందికి వెళ్తుంది. ఇంకా చూడండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్, ఇక్కడ మొత్తం హ్యాష్ ట్యాగ్స్. నేను ఎక్కువ వేయలేదు హ్యాష్ ట్యాగ్స్, ఓన్లీ ఏమి ఇచ్చినా షార్ట్స్ ఇచ్చినా, వైరల్ ఇచ్చినా, ట్రెండింగ్ ఇచ్చినా, జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి షార్ట్, వైరల్, ట్రెండింగ్, షార్ట్, శ్రీనివాస్ టెక్ నా ఛానల్ నేమ్ ఇచ్చిన. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు టైటిల్ ఏదైతే పెట్టిండ్రో ఆ టైటిల్ ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ చూడండి నేను టైటిల్ కాపీ చేసిన చూడండి, చూసారా ఈ టైటిల్ కాపీ. అక్కడ టైటిల్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లా ఇచ్చిన తర్వాత అది సర్చ్ బార్లో వస్తుంది షార్ట్ అనేది. సో అట్లా ఇచ్చి మీరు ఏం చేస్తారంటే మొత్తం ఇక్కడ సేవ్ చేసేయండి. జస్ట్ సింపుల్ అన్నమాట, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మీకు వ్యూస్ వస్తలేవు అని అంటున్నారు కదా, కంపల్సరీ ప్రాసెస్ ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు షార్ట్కి వ్యూస్ వస్తాయి అండ్ 100% సక్సెస్ అవుతారు. మెల్లమెల్లగా సక్సెస్ అవుతారు. ఈరోజు ఈ ప్రాసెస్ చెప్పిండ్రు, ఈరోజు ప్రాసెస్ చెప్పగానే నాకు షార్ట్స్ 1-2 అయితే వ్యూస్ అస్సలకే రాలేవు, ఏం చేయాలన్నా కష్టపడుతున్నా కానీ వ్యూస్ రాలే అని అంటున్నారు కదా. కష్టపడండి, కష్టపడితేనే కదా ఫలితం దొరికేది. అట్లా మీరు చూడండి. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ 1 day 2 day అయితే ఖచ్చితంగా షార్ట్స్కి వ్యూస్ రావు. మీరు ఎలా అయితే అప్లోడ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా ప్రాసెస్ అయితే అప్లోడ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. తప్పకుండా ఇలాగే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎక్కువ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టకండి, వేరే వాళ్ళ నేమ్స్ ఇవ్వకండి, మన ఛానల్ నేమే ఇచ్చుకోండి. ఎందుకంటే ఒక 100 times ఇచ్చుకోండి. ఇక్కడ నేనే ఎన్ని టైమ్స్ నా ఛానల్ నేమ్ ఎన్ని టైమ్స్ ఇచ్చానంటే ఇక్కడ చూడండి, ఒక 100 times ఇచ్చిన వైరల్ అదే అవుతుంది. మన ఛానల్ నేమ్ సర్చ్ బార్లో రావాలంటే మన ఛానల్ నేమ్ హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ ఫస్ట్ ఇచ్చి అండ్ మన ఛానల్ నేమ్ ఇచ్చుకోవాలా. అట్లా మన ఛానల్ సర్చ్ బార్లో వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటా. ఇలా మీరు చేయండి. ఇక్కడ సేవ్ చేయండి, సేవ్ చేసి వదిలేయండి అండ్ పబ్లిక్ చేయండి. పబ్లిక్ ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ చేయండి, యూట్యూబ్లో వచ్చి పబ్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నేను అప్లోడ్ చేయలేదు కదా, జస్ట్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా అండ్ ఇక్కడ డిస్కార్డ్ చేస్తున్నా. మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూలో వెళ్ళిపోండి. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీ షార్ట్ అక్కడ పబ్లిక్ చేయకండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ నేమ్కి ఒక వేసుకోండి. ఒక వేసుకుంటే ఇక్కడ మేనేజ్ వీడియోస్ వస్తుంది. ఈ మేనేజ్ వీడియోస్కి ఒక వేసుకుంటే మీకు ఇక్కడ షార్ట్ వస్తుంది. ఈ షార్ట్కు ఏదైతే మీ అప్లోడ్ చేసిన షార్ట్ ఉంటుందో అక్కడ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ వేసి ఇక్కడ 3 days కనిపిస్తుంది. ఈ 3 daysకి ఒక వేసుకోండి. ఈ 3 daysకి ఒక వేసుకుంటే ఇక్కడ ఎడిట్ వస్తుంది చూడండి, థర్డ్ వన్ది ఎడిట్కి ఒక వేసుకుంటే సో ఇక్కడ మీరు పబ్లిక్ చేసే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్మోస్ట్ ఇలాగే చేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇక్కడ పబ్లిక్ ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ విజిబిలిటీ అట్లా వచ్చింది కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ ఓకే వేసుకోండి, పబ్లిక్ పెట్టుకోవాలి. ఇక్కడ పబ్లిక్ పెట్టేసి ఇక్కడ సేవ్ చేసేయాలి. సేవ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సేవ్ ఆప్షన్కి ఓకే వేసుకుంటే షార్ట్ అనేది ఇక్కడ ఉండి పబ్లిక్ చేసేలా వైరల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా మీరు షార్ట్ అప్లోడ్ చేసే ప్రాసెస్ పెట్టుకోండి అండ్ ఇక్కడ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వేరేలాగా మీరు షార్ట్ అప్లోడ్ చేసారు అనుకోండి, మీకు షార్ట్కి వ్యూస్ రావు, ఖచ్చితంగా వ్యూస్ రావు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు షార్ట్ అప్లోడ్ చేసి వ్యూస్ పెంచుకోండి. అర్థమవుతాను అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.